గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం వినిమయ బిల్లులు అనే చాప్టర్ మనం చెప్పుకోవడం జరిగింది. వినిమయ బిల్లు అంటే ఏమిటి, బిల్లులోని పార్టీలు, ధృవీకరణ ఖర్చులు, వాటి గురించి చెప్పుకున్నాం. వినిమయ బిల్లు అంటే అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టం 1881 సెక్షన్ 5 ప్రకారం నిర్ణీతమైన వ్యక్తి కానీ అతని ప్రతినిధి కానీ నిర్ణీతమైన సొమ్ము వసూలు చేసుకును బేషరతు ఉత్తర్వు పత్రమే వినిమయ బిల్లు. రెండవ ప్రశ్న, బిల్లులోని పార్టీలు. బిల్లులో పార్టీలు ఎన్ని? 3 రకాలు. 1 కర్త, 2 స్వీకర్త, 3 గ్రహీత. కర్త, బిల్లును వ్రాసే వ్యక్తిని మనం కర్త అని అంటాము. 2 స్వీకర్త, బిల్లుపై అంగీకారం తెలిపే వ్యక్తిని మనం బిల్లు స్వీకర్త అని అంటాము. గ్రహీత, బిల్లుపై ఉన్న పైకము వసూలు చేసుకును అర్హత కలిగిన వ్యక్తిని మనం గ్రహీత అని చెప్పేసి అంటుంటాం. ధృవీకరణ ఖర్చులు, బిల్లు గడువు తేదీన అనాదరణ చేసినప్పుడు పాత బిల్లు స్థానంలో నూతన బిల్లును వ్రాసినందుకు గాను చెల్లించే నోటరీ ఖర్చులు మనం ధృవీకరణ ఖర్చులు అంటాం. అనుగ్రహ దినాలు, బిల్లు ప్రారంభ తేదీ నుండి గడువు తేదీ వరకు ఉన్న రోజులకు అదనముగా 3 దినములను కలిపినట్లయితే అట్టి దినములను అనుగ్రహ దినాలు అని అంటారు. ఇంతవరకు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అట్లానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ క్వశ్చన్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సెక్షన్ 5 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 defines a bill of exchange is an instrument in writing, consulting an unconditional order signed by the maker directing a certain persons to pay a certain sum of money only to or to the order of person of to the bearer of instrument. Second question, parties to a bill of exchange. Parties to a bill of exchange. There are 3 parties to a bill of exchange. 1. Drawer, the person who draws the bill, for example creditor. Second one, drawee, the person on whom the bill is drawn, for example debitor. Payee, the person who is entitled to receive the amount of bill on its maturity, for example drawer. Due date of a bill, the date on which the bill fails due to called, the due is called the due date or date of maturity of a bill. Due date is calculated by adding 3 days of grace to the actual period of the bill. Days of grace. Next ప్రశ్న, 3 days added to the actual period of the bill is called grace days according to Negotiable Instrument Act 1881. The drawer can avail 3 days of grace as a legal right. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఈ ప్రశ్నలతో పాటు దీంట్లో వినిమయ బిల్లులు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 2 పార్టీస్ ఉంటాయి. 1 కర్త, 2 స్వీకర్త. కర్త, స్వీకర్త. కర్త అంటే ఇక్కడ బిల్లును వ్రాసే వ్యక్తిని మనం కర్తగా చెప్పుకోవడం జరిగింది. అట్లానే స్వీకర్త అంటే
బిల్లుపై ఎవరైతే సంతకం చేస్తారో ఆ సంతకం చేసిన వ్యక్తిని మనం బిల్లు స్వీకర్తగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ఇద్దరి పుస్తకాల్లో మనకి చిట్టాపద్దులు అనేవి అడుగుతాడు. ఇద్దరు పుస్తకాల్లో చిట్టాపద్దులు అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. కర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు అడగడం జరుగుతుంటుంది. స్వీకర్త పుస్తకాల్లో కూడా మనకి చిట్టాపద్దులు అడుగుతుంటాడు. ఇది కూడా మనకి 5 మార్క్స్కి ప్లస్ 2 మార్కులకి రెండింటికి ఇంపార్టెంటే. దీంట్లో కూడా మనకి 7 మార్క్స్ వస్తాయి. ఒకటి 5 మార్కుల లెక్క, 2 మార్కులకేమో థియరీ ప్రశ్న అనేది మనకి అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం లెక్కలలోకి పోబోయే ముందు అసలు ఫస్ట్ మనం కర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు. కర్త అంటే ఎవరు? డబ్బు ఇచ్చే వ్యక్తి. డబ్బు ఇచ్చే వ్యక్తిని మనం ఏమంటున్నాం? కర్త అని చెప్పేసి అంటున్నాం. డబ్బులు ఇచ్చే వ్యక్తిని మనం ఏమంటున్నాం? కర్త అని చెప్పేసి అంటున్నాం. ఆ డబ్బు ఇచ్చే వ్యక్తిని మనం కర్త అంటున్నాం కాబట్టి ఈ కర్త పుస్తకాల్లో మనం చిట్టాపద్దులు రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సరుకు అరువుకు అమ్మినప్పుడు వెన్ గూడ్స్ సోల్డ్ అరువుకు సరుకు అమ్మినప్పుడు ఎవరెవరికి అమ్ముతారు? కర్త అనేవాడు స్వీకర్తకి సరుకు అమ్మటం అనేది జరుగుతుంది. కర్త అనేవాడు ఏం చేస్తాడు? స్వీకర్తకి సరుకు అమ్ముతాడు. కర్త అంటే ఎవరు? ఇచ్చే వ్యక్తి. స్వీకర్త అంటే ఎవరు? స్వీకరించే వ్యక్తి. ఎవరికి అమ్ముతున్నారు? కర్త అనేవాడు స్వీకర్తకు అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ మనం చిట్టాపద్దు రాసేటప్పుడు ఏం చేయాలి? మనం స్వీకర్త పేరు తీసుకుంటాం. స్వీకర్త ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అరువుకి సరుకు అమ్మినందున ఎవరికి అమ్ముతున్నాం? స్వీకర్తకు అమ్ముతున్నాం. స్వీకర్త అనేవాడు ఏమవుతున్నాడు? ప్రయోజనం పొందుతున్నాడు. ప్రయోజనం పొందే వ్యక్తిని మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. స్వీకర్త ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. నేరేషన్ అరువుకి సరుకు అమ్మినందున. డ్రాయీ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. జనరల్ ఎంట్రీస్ ఎవరి బుక్స్లో? జనరల్ ఎంట్రీస్ ఇన్ డ్రాయర్లో ఫస్ట్ ఎంట్రీ ఏంటిది మనకి? వెన్ క్రెడిట్ సేల్స్. ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? డ్రాయీ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ బీయింగ్ క్రెడిట్ సేల్స్. అరువుకు సరుకు అమ్మినందున నేరేషన్ అని చెప్పి రాస్తాం. రెండోది బిల్ యాక్సెప్ట్ చేసినప్పుడు. వెన్ బిల్ ఈజ్ యాక్సెప్టెడ్. బిల్లు అంగీకరించినప్పుడు. ఇక్కడ ఎవరు రాశారు బిల్లు? కర్త రాశాడు. ఎవరు స్వీకరించారు? స్వీకర్త స్వీకరించాడు. మరి స్వీకర్త బిల్లును స్వీకరించిన తర్వాత ఏం చేస్తాడు? ఆ బిల్లుపై సంతకం చేయడం జరుగుతుంది. ఆ సంతకం చేసే దాన్ని మనకి ఏమంటాం? మనం అంగీకరించడం అని చెప్పేసి అంటున్నాం. బిల్లు అంగీకరించినప్పుడు. మరి బిల్లు అంగీకరిస్తే ఎంట్రీ ఏంటి? వసూలు బిల్లుల ఖాతా డెటార్ టు స్వీకర్త ఖాతా. వసూలు బిల్లుల ఖాతా డెటార్ అంటే కర్త పుస్తకాలు రాస్తున్నప్పుడు కర్త అనేవాడు ఆ యొక్క బిల్లుని ఏం చేయాలి? వసూలు చేసుకోవాలి. కాబట్టి వసూలు బిల్లుల ఖాతా డెటార్ టు స్వీకర్త ఖాతా అని చెప్పి రాసుకుందాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయీ అకౌంట్. వెన్ బిల్ ఈజ్ యాక్సెప్టెడ్. నేరేషన్లో ఏం రాస్తాం? బిల్లు అంగీకరించినందున. ఆ తర్వాత మనకి బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేయటం కానీ లేదా ఎండార్స్మెంట్ చేయటం కానీ, ఎండార్స్మెంట్ అంటే బదిలీ చేయటం, ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి బదిలీ చేయటం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇలా చేసినప్పుడు నెక్స్ట్ది ఏముంటుంది? బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు. వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్
డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్, 2 డెబిట్లు. బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా అనేది మనం 3 చిట్టవది. బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా. బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇలా 3 ఎంట్రీ మనం రాయటం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ బిల్లుని మనం ఎండార్స్మెంట్ చేసినప్పుడు, ఒకవేళ డిస్కౌంట్ కాకుండా బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ కాకుండా ఎండార్స్మెంట్ చేస్తే, వెన్ బిల్ ఈజ్ ఎండార్స్డ్, ఎండార్స్మెంట్ చేస్తే పడ్డ ఎంట్రీ ఏంటి మనకి? ఎన్ఆర్సి అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎన్ఆర్సి అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎన్ఆర్సి ఖాతా డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా. ఎన్ఆర్సి అకౌంట్ డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా అని చెప్పేసి వ్రాయటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకి గడువు తేదీ వచ్చేస్తుంది. ఆ యొక్క గడువు తేదీన బిల్లు ఆదరించడం కానీ అనాదరించడం కానీ. ఆదరించడం అంటే డబ్బులు పేమెంట్ చేయటం, అనాదరించడం అంటేనేమో దాన్ని డబ్బు చెల్లింపు చేయలేకపోవటం. ఓకేనా? ఒకవేళ ఆదరిస్తే పద్దు ఏంటి, అనాదరిస్తే పద్దు ఏంటి? ఒకవేళ ఆదరణ చెందితే ఏమవుతుంది? నగదు వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు వసూలు బిల్లుల ఖాతా. ఒకవేళ బిల్లు బ్యాంకులో డిస్కౌంట్ చేయబడి ఉంటే నగదు ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా. ఒకవేళ ఎండార్స్మెంట్ చేయబడి ఉంటే నగదు ఖాతా డెటార్ టు ఎన్ఆర్సి ఖాతా అని ఇలా మనం లాస్ట్ ఎంట్రీ అనేది రాయడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం గడువు తేదీ కూడా రాయబడి ఉంటుంది. వెన్ బిల్ ఈజ్ హానర్డ్, క్యాష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఆర్ బిల్ డిస్కౌంట్ చేయబడి ఉన్నట్లయితే క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఒకవేళ ఎండార్స్ చేయబడి ఉంటే ఎన్ఆర్సి క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎన్ఆర్సి అకౌంట్ అని చెప్పి రాస్తాం. ఇది మనకి ఈరోజు క్లాసులో. ఇవి కొంచెం మీరు 1-2 సార్లు వింటూ ఉండండి, ఒకసారి గమనిస్తూ ఉండండి. ఇవి మన లెక్కలోకి ఇంకా వెళ్ళలేదు, ఓన్లీ ఫండమెంటల్ మాత్రమే. మీకు అర్థం అవడం కోసం ముందుగానే ఆ యొక్క చాప్టర్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్ అనేది మీకు రాయడం జరుగుతుంది. ఒక పేరామీన్ రాసి మీకు చూపిస్తాను. అప్పుడు దాకా మీరు అసలు మాస్టర్ ఏం చదువుతున్నాడు అనేది మీరు ఒకసారి గమనించండి. గమనించి ఆ యొక్క ఎంట్రీస్ని మీరు నోటెడ్గా అరువుకు సరుకు అమ్మినప్పుడు, బిల్లు అంగీకరించినప్పుడు, బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు, బిల్లు ఎండార్స్మెంట్ చేసినప్పుడు, అనాదరణ చేసినప్పుడు, ఆదరించినప్పుడు అనేది నేను ఆదరణ వరకే చెప్పాను, అనాదరణ చెప్పలేదు. ఆదరించినప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది కర్త పుస్తకాలు ఎలా రాస్తారు అనేది ఈరోజు క్లాసులో మీరు గమనించండి. ఆ తదుపరి నెక్స్ట్ క్లాసులో మళ్ళీ ఇంకోటి చెబుతాను. ఓకేనా?